విద్యా 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 నాన్న వెంకీ అమ్మా విద్య ఇక్కడ. తనెక్కడో బయటున్నట్టుందిరా. నాన్న వెంకీ, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అక్కడంతా బానే ఉందా? అంతా బానే ఉందమ్మా. కోడలతో కాని మీ అత్తయ్యతో కాని గొడవలేం పెట్టుకోలేదు కదా? నువ్వెక్కడున్నా కోడలతో సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది. అమ్మా, నేనా ఇంటికి ఇల్లరిక పల్లుడుగా వెళ్ళింది నీ పొగరుబోతు కోడలతో కాపురం చేయడానికి కాదు, నా చెల్లెలి కాపురం చక్కదిద్దడానికి. అదేంటన్నయ్యా, ఇప్పటికైనా ఆ ఇంట్లోనైనా నువ్వు వదిన ఆనందంగా ఉంటారు అనుకుంటే అక్కడికి కూడా నా గురించి వెళ్ళానంటున్నావు. నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లిని ప్రాణం తీసుకునేలా మాట్లాడిన అత్తయ్య మాటలకి సమాధానం చెప్పకుండా నాకు ఆనందం ఎలా వస్తుందిరా? బావని నిన్ను ఒకటి చేసినప్పుడే నాకు ఆనందమైన, సంతోషమైన, సంబరమైన. విద్య, ఒకసారి నీ చేయి చాపు. ఎందుకన్నయ్యా? నువ్వు కూర్చోమ్మా, ఒకసారి చేయి చాపు. ఎందుకన్నయ్యా? చెప్తాను, చాపు. ఇప్పుడు కళ్ళు మూసుకో. అన్నయ్యా, ఈ అన్నయ్య చెప్తున్నాడు, కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరు. నేననుకున్నట్టే, అనుమానపడినట్టే అత్తయ్యే వినయ్ని కట్టడి చేస్తూ మనకి కనబడకుండా దాచి దాగుడు మూతలాడుతుందమ్మా. నువ్వు ప్రాణాలు తీసుకోబోయావన్న కోపంతో ఆ ఇంటి మీదకి వెళ్ళినప్పుడు నాకు అనుమానం కలిగింది. ఆ తర్వాత పద్దుతో మాట్లాడినప్పుడు ఆ అనుమానం మరింత బలపడింది. అందుకే ఇల్లరికపు అల్లుడిగా ఆ ఇంట్లో అడుగుపెట్టి ఈ ఇంటి అల్లుడి కోసం అత్తయ్యతో ఆట మొదలుపెట్టాను. అప్పుడేరా ఈ కర్చీఫ్ కంటపడింది. మరేం పర్లేదు విద్య, ఈ కర్చీఫ్ వల్ల బావ అత్తయ్య అదుపులోనే ఉన్నాడన్న కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక బావని ఎక్కడికి షిఫ్ట్ చేశారన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. బావని ఏ ఊర్లో దాచినా, 7 సముద్రాల అవతల దాచినా, ఆఖరికి ఎవరడ్డొచ్చినా సరే బావని అతి త్వరలో భద్రంగా తీసుకొచ్చి నీ ముందు నిలబెడతానమ్మా. నీకు మాటిస్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నేను బావని తీసుకొస్తాను. అన్నయ్య, నాన్న వెంకీ, నువ్వు చెప్పిందంతా వింటుంటే నాకు భయంగా ఉంది నాన్న. ఎందుకమ్మా భయం? మీ అత్తయ్య గురించి కాదు నాన్న, కానీ ఆవిడ చుట్టూ ఉన్నవాళ్లు చాలా ప్రమాదకరం. నువ్విలా వినయ్ కోసం వెతుకుతున్నావని తెలిస్తే వాళ్ళు ఏ ప్రమాదమైనా తలపెట్టొచ్చు. పైగా
నువ్వు ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నావు. జాగ్రత్త నాన్నా. నువ్వేం భయపడకమ్మా, నా జాగ్రత్తలో నేనుంటాను. బావని జాగ్రత్తగా తీసుకొస్తాను. ఎండి మేడంకి మొగుడు అయ్యావు. ఓస్ అదా సంగతి. ఓ ఓకే. రేయ్ రాజు ఇట్రా. బాబాయ్ రండి. బాబాయ్ అందరూ రండి, రండి. అందరూ రండి. రేయ్ బాబాయ్ రండి. అందరూ రండి. రేయ్ రండి. ఓకే, అందరూ వచ్చేసినట్టేగా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చైర్మన్ అఖిలాండేశ్వరి మేడంకి అల్లునైనా, ఎండి మ్యాగీ మేడంకి మగునైనా, నేను మీకు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ తోటి ఎంప్లాయీనే. నేను ఎప్పటికీ మీకు మీ తమ్ముణ్ణి, మీలో ఒక అన్నని, మీకు అల్లుడు లాంటివాణ్ణి, మొత్తానికి చెప్పాలంటే మీ అందరికీ బంధువు లాంటివాణ్ణి. గుర్తుపెట్టుకోండి. చూసారా, నేను చెప్పానా మా వెంకీబాయ్య బంగారం అని. ఎండీకి మొగుడైనా, ఢిల్లీకి రాజైనా మనసులో మార్పు ఉండదు, మనిషిలో మార్పు రాదు. ఎప్పటికీ మనలో ఒకడే. ఇప్పుడు ఫ్యాక్టరీకి వచ్చింది కూడా ఎండీ గారి మొగుడుగా కాదు, మన తోటి వర్కర్ గానే వచ్చాడు. కరెక్టా? అయితే ఇంకా బాధపడడానికి ఏముంది? వచ్చే ఎలక్షన్లో మన లీడర్ వెంకీనే. అయ్యా! ఓకే. జిందాబాద్! జిందాబాద్.